రైట్ ఇక అప్డేట్స్ చూస్తే బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించి విచారించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక వాదనలు విన్న న్యాయస్థానం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ఇక A1 గా భోగమోని సురేష్ ను చేర్చారు. ఇక ఈ నెల 11 లగచర్లలో జరిగిన ఘటనపై ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతుందని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యు. క్రాంతి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. క్రాంతి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. శుక్రవారం రోజు కలెక్టర్ చేసిన దాడి దాదాపుగా ఇప్పటి వరకు అయితే 76 మందిని అరెస్టు చేశారు. దాంట్లో 16 మందిని సీసీ ఫుటేజ్ ద్వారా మాత్రం వాళ్ళని రిమాండ్ నిన్న రాత్రి తరలించారు. ఈ అంశంలో A1 గా ఉన్న ప్రధాన నిందితుడు సురేష్ చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ కేటీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో మాత్రం పోలీసులు అరెస్ట్ చేసేసి పరిగికి తరలించారు. అక్కడ వికారాబాద్ ఎస్పీ పూర్తి విచారణ కూడా కొనసాగించారు. అయితే దాదాపుగా సురేష్ అనే వ్యక్తి నుంచి దాదాపు 42 సార్లు కాల్స్ దేని గురించి మాట్లాడారన్న ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. దీంతో పాటు మహేందర్ ఏదైతే నరేంద్ర నుంచి కేటీఆర్ కూడా ఫోన్ కాల్స్ దాదాపుగా 6 సార్లు ఫోన్ కాల్స్ కూడా వెళ్ళినట్టు సమాచారం. దానిపైన కూడా మరింత సమాచారం అయితే పోలీసులు అయితే సేకరించారు. దీనిపై పూర్తి వివరణ తీసుకున్న తర్వాత ఈ రోజు కొడంగల్లోని మాత్రం కోర్టులో హాజరుపరిచేందుకు దాదాపు 14 రోజులు రిమాండ్ కూడా విధించినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసుల విచారణలో ఎందుకంటే ఈ గులాబీ నాయకుల్లో కానీ బడాబాబులు ఎవరైనా ఉన్నారా కలెక్టర్, ఎందుకంటే ఎప్పుడు చూడని విధంగా మాత్రం చూసుకున్నట్లయితే కలెక్టర్ దాడి మాత్రం చాలా మంది ఇటు ఏదైతే తెలంగాణ ఎంప్లాయీస్ చేసి ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే రోజు నుంచి మాత్రం కొంతమంది అయితే ఆ రోజు పెద్ద చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇది ఇప్పటి వరకు డీజీపీకి కంప్లైంట్లు కూడా అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ స్పందించడం అయితే జరిగింది. ఖచ్చితంగా సురేష్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి అతని భూమి దాదాపుగా 7 ఎకరాల భూమి పోయింది. కాబట్టి గత 8 నెలల నుంచి కూడా ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదు అంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కావచ్చు, కలెక్టర్ ని 10 సార్లు కూడా అపాయింట్మెంట్ అడగడం కావచ్చు, లేదంటే కావద్దు అనే పొలాలు కావచ్చు చేనులు అక్కడ కొనసాగించాలని కూడా ఎన్నో సార్లు నివేదన ఇచ్చారు. అతను ఒక రైతుతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. ఈ విషయం గత 8 నెలల నుంచి కూడా సాగుతుంది. ఇది నిన్న మొన్నటి విషయం ఏం కాదు అంటే కేటీఆర్ మాత్రం ఈరోజు స్పందించడం జరిగింది. కానీ కేటీఆర్ స్పందించడంలో చూస్తున్నట్లయితే 2021లో బీఫామ్ అనే కంపెనీ మాత్రం కొడంగల్లో తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఏదైతే అల్లుడు ఈ మన ఫార్మా కంపెనీలు దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అక్కడ భారీ ఎత్తున పొలాలను తొలగిస్తూ రైతులకు మీద దెబ్బతీసే పరంగా ఇలాంటి పాల్పడుతున్నారని కూడా స్పందించడం అయితే జరిగినది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.